హాయ్ గైస్, ఈ వీడియోలో మనము మన క్యాస్పర్స్కి ప్రీమియం సెక్యూరిటీని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, ఇవన్నీ చూసేద్దాం. ఫస్ట్ మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ వేరే ఏ ఆన్లైన్ వెబ్సైట్లో కానీ క్యాస్పర్స్కి ప్రీమియం సెక్యూరిటీని కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే పేజ్ ఇది ప్రైస్ అయితే 466 రూపీస్ ఉంది. నేను ఆల్రెడీ కొన్నాను, నాకు యాక్టివేషన్ కీ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి అనేది చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లిప్కార్ట్లో కొన్నారనుకోండి, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ కొన్నారంటే డిస్క్రిప్షన్లోనే మీకు ప్రొసీజర్ ఉంటుంది ఫ్రెండ్స్. కిందకు వచ్చారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ డీటెయిల్స్ ఉంది కదా, ఆల్ డీటెయిల్స్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ లింక్స్ ఉంటాయి. షోమోర్ మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ చూడండి, ఇది లింక్ అండి. ఇది సెల్లర్ యొక్క లింక్. ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో రెండిట్లోనూ ఈ సెల్లరే అమ్ముతాడు మీకు. ఈ లింక్ ఇక్కడ ఓపెన్ చేశారంటే చూసారా, ఇది పేజ్. ఇది సెల్లర్ యొక్క పేజు. ఇది క్యాస్పర్స్కి వాళ్ళది కాదు. ఇంకా ఇక్కడ చూసారంటే మీకు రెండు లింకులు కనిపిస్తాయి. డౌన్లోడ్ అని కనిపిస్తుంది, రెండవది అర్బన్ VPN అని కనిపిస్తుంది. ఈ VPN ఇండియాలో డిసేబుల్ చేశారు కాబట్టి మనం ఇండియాలో దీన్ని వాడలేము. సో మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోకూడదు. ఇక్కడ డౌన్లోడ్ ఏదైతే ఉందో బ్లూ కలర్లో పైన, దాని మీదే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చారంటే డైరెక్ట్గా ఇది క్యాస్పర్స్కి వాళ్ళ వెబ్సైట్కి మిమ్మల్ని తీసుకెళ్తుంది. చూసారా, క్యాస్పర్స్కి ప్రీమియం ఫర్ విండోస్. దీన్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ మీద క్లిక్ ఇవ్వండి. సరే, ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఇలా ఉంటుంది ఇది. దీన్ని మనం ఇన్స్టాల్ చేద్దాం. రైట్ క్లిక్ ఇద్దాం, ఓపెన్ కొడదాం. చూసారా, ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత మరి కంటిన్యూ. ఇక్కడ మీకు పాస్వర్డ్ మేనేజర్ని ఇన్స్టాల్ చేయాలా అని అడుగుతుంది. క్యాస్పర్స్కి వాళ్ళ పాస్వర్డ్ మేనేజర్. మీకు కావాలంటే దీన్ని ఆన్లో చేయండి, లేదంటే ఆఫ్ చేసేయచ్చు. నాకు కావాలండి అది, అందుకని నేను ఆన్లో పెట్టాను. కంటిన్యూ మీద క్లిక్ ఇస్తున్నాను. తర్వాత మళ్ళీ అగ్రి. మనం వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్కి మనము యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఈ రెండు చెక్ బాక్స్ని మనము క్లిక్ ఇవ్వాలి. తర్వాత యాక్సెప్ట్. తర్వాత మరి ఐ కన్సెంట్ అంటే ఒప్పుకుంటున్నట్లు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్కి. మరి అదే. తర్వాత మీకు పాపప్ వస్తుంది, డూ యూ వాంట్ అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ ఆన్ యువర్ డివైస్ అని. ఎస్ క్లిక్ చేయండి. తర్వాత ఇంకా దాని పని అనేది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చూసారా, ఇన్స్టలేషన్ జరుగుతోంది. ఇక్కడ చూసారా, సైన్ ఇన్ టు రీస్టోర్ యువర్ సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. ఒకవేళ ఆల్రెడీ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ వేరే కంప్యూటర్లో వాడి ఉంటే ఇక్కడ సింపుల్గా మీరు మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సైన్ ఇన్ అయిపోవచ్చు. కానీ నేను ఇక్కడ ఫస్ట్ టైం వాడుతున్నాను, ప్లస్ ఫస్ట్ టైం ఈ సాఫ్ట్వేర్ని కొన్నాను కాబట్టి ఐ హ్యావ్ అన్ యాక్టివేషన్ కోడ్ అని క్లిక్ ఇస్తున్నాను. చూసారా, ఇక్కడ మనము మన యాక్టివేషన్కి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరి వెబ్సైట్లోకి వెళ్ళండి. చూడండి, ఆర్డర్స్లోకి వెళ్ళారంటే మీరు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్స్లోకి వెళ్ళారంటే చూసారా, ఇక్కడ మీ ఆర్డర్స్ కనిపిస్తాయి. దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ చూడండి, యాక్టివేషన్ కోడ్ అని ఇక్కడే కనిపిస్తుంది. మీరు అమెజాన్లో కొన్నారంటే అది అఫీషియల్గా మీకు ఈమెయిల్ పంపిస్తారు వాళ్ళు. కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎందుకో తెలియదు, వాళ్ళు ఈమెయిల్ అని ఇక్కడ మెన్షన్ చేసే కానీ, ఈమెయిల్ డెలివరీని మెన్షన్ చేసే కానీ ఇక్కడ ఆర్డర్స్లోనే యాక్టివేషన్ కోడ్ కనిపిస్తుంది మనకు. ఈమెయిల్ కోసం 2 రోజులు వెయిట్ చేశాను నేను, అది రాలేదు. మరి వాళ్ళ కస్టమర్ కేర్తో నేను మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏమంటే ఆర్డర్స్లోనే మీకు కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి అన్నాడు. చెక్ చేసుకుంటే అది ఉంది. సో నేను దీన్ని కాపీ చేస్తున్నాను, ఇక్కడ వస్తున్నాను, మరి సాఫ్ట్వేర్లోకి వస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, యాక్టివేట్. తర్వాత మరి కంటిన్యూ. తర్వాత మరి సైన్ ఇన్ టు సేవ్ యువర్ యాక్టివేషన్ కోడ్. ఇది ఎందుకు పనికొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ల్యాప్టాప్ని కానీ పీసీని కానీ ఫార్మాట్ చేశారు, లేదా కొత్త ల్యాప్టాప్ను కొత్త పీసీని కొన్నారు, పాతదాన్ని పక్కన పెట్టారు. మీరు ఇదే యాక్టివేషన్ కోడ్తో కొత్త ల్యాప్టాప్లోనూ కొత్త పీసీలోనూ మీరు ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవాలంటే
మీ ఈమెయిల్ ఐడి అవసరం. మీ ఈమెయిల్ ఐడికి లింక్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం మీరు మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వగానే ఆటోమేటిక్గా ఈ క్యాస్పర్స్కీ ప్రీమియం అనేది మీ కొత్త ల్యాప్టాప్, కొత్త పీసీలో కూడా యాక్టివేట్ అయిపోతుంది. చూసారా? ఇక నా ఈమెయిల్ ఐడి నేను టైప్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ ఇస్తున్నాను. తర్వాత మరి ఐ కన్సెంట్. తర్వాత మరి ఇక్కడ కన్ఫర్మ్ యువర్ రీజన్ అని అడుగుతుంది. ఇండియా అని పెట్టేసేయండి. ఇండియా ఇంగ్లీష్. తర్వాత మరి కన్ఫర్మ్. మరి ఐ అగ్రీ, క్రియేట్. చూసారా? క్యాస్పర్స్కీ ప్రీమియం ఈజ్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ ఆన్ దిస్ డివైస్. ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుందో డేట్ చూపిస్తుంది, ఎక్స్పైరేషన్ డేట్ చూపిస్తుంది. మీరు వెంటనే మీ పీసీని కానీ ల్యాప్టాప్ కానీ స్కాన్ చేసుకోవాలంటే స్కాన్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ కొట్టండి, లేదంటే స్కాన్ లెటర్ కొట్టండి. నాకు ఇప్పుడు అవసరం లేదు, అందుకని స్కాన్ లెటర్ కొడుతున్నాను. తర్వాత మిగతా ఆప్షన్స్ అన్ని మామూలు అండి. నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి, అంతే అయిపోతుంది. తర్వాత మరి మీరు మీ ఫోన్లో కూడా దీన్ని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, అక్కడ ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఆల్ సెటప్ గుడ్ టు గో. తర్వాత లాస్ట్లో ఫినిష్. చూసారా? మీ క్యాస్పర్స్కీ ప్రీమియం మీ పీసీలో ఆర్ ల్యాప్టాప్లో యాక్టివేట్ అయిపోయింది. అందరు సార్ ఫ్రెండ్స్, ఈ వీడియో కింతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.